కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు చిట్చాట్లో. రంగారెడ్డి జిల్లాలో రోహింగ్యాలకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారంటూ కూడా చెప్పుకొచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నిన్న మా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి 4 రోహింగ్యాలను పట్టుకున్నారన్నారు ఆయన. దాదాపు 60,000 మంది రోహింగ్యాలు ఉన్నారంటున్నారు బండి సంజయ్. వీళ్ళంతా 2009లో వచ్చిన వారే అంటున్నారు బండి సంజయ్. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తే ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు ఆయన. ఇక కాంగ్రెస్ ఎంఐఎంలతో కాకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కలిసి పోటీ చేయనివ్వండి, అంటే కాంగ్రెస్ ఎంఐఎంతో కాకుంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి పోటీ చేయనివ్వండి అంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీ మాత్రం సింగిల్గానే మేయర్ పీఠం కొడుతుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై రేవంత్ మాట్లాడిన భాష కరెక్ట్ కాదంటున్నారు ఆయన. కేసీఆర్ కొడుకు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతాడు అంటూ చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్ మాట్లాడిన ఖండించా, రేవంత్ మాట్లాడిన తీరు ఆయనకే నష్టం అంటూ వ్యాఖ్యానించారు బండి సంజయ్. కేసీఆర్ రేవంత్ల మధ్య చీకటి ఒప్పందం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద సానుభూతి రావాలని రేవంత్ అలా మాట్లాడారంటున్నారు ఆయన. కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అనే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చిట్చాట్లో భాగంగా ఆయన మాట్లాడుకొచ్చారు కాబట్టి ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఇంకా ఏమంటున్నారు డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిట్చాట్లో భాగంగా ఇంకా ఏమంటున్నారు, అట్ ద సేమ్ టైం ఎటువంటి వ్యూహంతో ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నారు అంటున్నారు ఆయన. యాసత్యం రోహింగ్యాలు అటువంటి అంశాలే కాదు. బండి సంజయ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో దాదాపుగా 3 మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఆ మంత్రులు కూడా గత ప్రభుత్వంలో అందరూ కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఆ 3 మంత్రులే పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. కానీ ఆ మంత్రులు ఎవరన్నది కూడా ఇంకా బండి సంజయ్ కూడా బహిర్గతం చేసేందుకు కూడా కొంత ముందుకు రాలేదు. ఎందుకంటే బండి సంజయ్కి సంబంధించి కొంత ఇంకా డేటా సేకరించేటువంటి పనిలో ఉన్నాను కాబట్టి డెఫినెట్ గా వివరాలు తొందరలోనే బయటపెడతారు. ఎప్పటికప్పుడు అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బండి సంజయ్ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇంకో పక్క టీఆర్ఎస్ గతంలో చేసినటువంటి అవినీతి కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ అంశాలు కానివ్వండి, ఇంకో పక్క కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఎప్పటికప్పుడు బండి సంజయ్ నిలదీస్తూనే ఉంటారు. అందులో సంబంధించి కూడా అటు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా అటు ప్రతిష్టాత్మకంగా చాలా ఆర్భాటంగా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఎక్కువ మంది కూడా రోహింగ్యాలను దాదాపుగా హైదరాబాద్ లో 60,000 మంది రోహింగ్యాలను వీళ్ళందరికీ సంబంధించి కూడా రంగారెడ్డి జిల్లాల అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి రింగ్ రోడ్ పక్కన కూడా కొన్ని చోట్ల హైదరాబాద్ సంబంధించి నగరం నడిబొడ్డిన ఉన్న వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించడంతో అప్పుడే బీజేపీ అక్కడ లోకల్ స్థానికులకు కాకుండా నాన్ లోకల్ కెనిపిస్తున్నారని పెద్ద ఎత్తున కూడా కొంత దాని మీద అభ్యంతరం తెలిపింది. అంతేకాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఇచ్చారు ఎక్కడెక్కడ అని చెప్పి అడ్రస్లు కనుక్కున్నటువంటి ఈ సమయంలో 4 రోహింగ్యాలను కూడా నిన్న అటు చెవెళ్ళ ఎంపీ తన పార్లమెంట్ పరిధిలో కూడా పట్టుకున్నారు. కాబట్టి రోహింగ్యాలు 2009 కన్నా ముందు వచ్చిన వాళ్ళని బండి సంజయ్ ఫైర్ అవ్వడమే కాకుండా ప్రధానంగా సచినట్టు తెలంగాణకు సంబంధించి ప్రస్తుతంగా అటు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా జలాల మీద 2 పార్టీలు అటు బీఆర్ఎస్ కానివ్వండి, మరొక పక్క కాంగ్రెస్ కానివ్వండి, అటు ఒకరి తప్పిదం వల్ల ప్రాజెక్టులకు సంబంధించి కానివ్వండి, అటు తెలంగాణకు వచ్చేటువంటి వాటకు సంబంధించిన విషయంలో అటు అక్కడిక్కడికి బీజేపీ వైపు వస్తున్నాయి. కానీ దాన్ని కూడా బండి సంజయ్ చిట్చాట్లో తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అటు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ సంతకం పెట్టడం, మరొక పక్క గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తో కూడా చంద్రబాబుతో కూడా కొంత కేసీఆర్ లోపాయకార ఒప్పందం జరిగినట్టు కూడా జగన్ ముఖ్యమంత్రి అయినాక జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో అందులో కూడా బహిర్గతం చేశారు. కాబట్టి వాటన్నిటికీ కూడా బీఆర్ఎస్ తప్పిదం ఉంది. ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఎపిసోడ్ల మాదిరిగా నడిపిస్తున్నారని చెప్పడమే కాకుండా ప్రస్తుతం బండి సంజయ్ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి చొరబాటుదారులను ఆపాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా తమపై బండి సంజయ్ పై ఉందని మీడియా అడిగిన ప్రశ్న కూడా గతంలో రోహింగ్యాల విషయానికి వస్తే ముందు నుంచి మేము హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి కూడా చొరబాటుదారులు అక్రమంగా వచ్చారు, ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్టేట్ లో ఉన్న వాళ్ళని గుర్తించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి కూడా బండి సంజయ్ కూడా కొంత కొట్టివేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోహింగ్యాలకు సంబంధించి రేషన్ కార్డులు కానివ్వండి, వాళ్ళను 60,000 మందిని ఓట్లదారులుగా కూడా అటు కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందని బండి సంజయ్ 2 పార్టీల ఫైర్ అవ్వడమే కాకుండా మరొక పక్క జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇష్యూ ఇప్పటికే నడుస్తుంది. డివిజన్లకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీని కూడా విస్తృత ఇంచు కూడా 150 నుంచి 300 డివిజన్లకు కూడా పెంచి నిన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎంఐఎంతో కలిసి
మేయర్ పీఠం సాధిస్తామన్న వ్యాఖ్యలకు కూడా బండి డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. ఎంఐఎం తో కలిసి పొట్టిస్తే బీఆర్ఎస్ ఏ విధంగా కూడా నష్టపోయింది, అదే విధంగా కూడా డెఫినెట్ గా కూడా ఎంఐఎం ముక్త భారత్ కోసం మేము పోరాటం చేస్తాం, కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కూడా బండి సంజయ్ కూడా ఒక ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల మీద ఫైర్ అవ్వడం కాకుండా రోహింగ్యాల పైన ప్రత్యేక దృష్టి పెడతాం, వాళ్ళకి సంబంధించి కూడా వెనక్కి పంపుతామని చెప్పి కూడా మీడియా చిట్చాట్ లో బండి సంజయ్ అయితే పేర్కొన్నామని చెప్తున్నారు సచిన్. మరొక పక్క కేంద్ర హోంశాఖ మంత్రి కేవలం తెలంగాణలో ఉన్నటువంటి రోహింగ్యాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి చొరబాటుదారులను గుర్తిస్తున్నారు. ఇంకో పక్క బంగ్లాదేశ్ లో అక్రమ చొరబాటుదారులను కూడా ఒక పక్క కేంద్రం వెనక్కి పంపిస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా కూడా మోడీ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది అని చెప్పి కూడా బండి సంజయ్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అటు ఇంకో పక్క అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కేవలం అటు జూబ్లీస్ లో గెలిచినంత మాత్రాన కూడా వాళ్ళకు కళ్ళు కనపడట్లేవు. మొన్ననే అటు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైనటువంటి స్థానాలు వచ్చాయి. కాబట్టి ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం కూడా వేడి చేస్తామని బండి సంజయ్ తన చిట్చాట్లో తెలిపారు. ఎందుకంటే జూబ్లీస్ కి సంబంధించి కొంత తమ తప్పిదం వల్లనే తమ నాయకుల తప్పిదం వల్లనే పోయింది. కాబట్టి డెఫినెట్ గా నెక్స్ట్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది. దానికి స్పీకర్ కు సంబంధించి దానం మీద స్పీకర్ అటు దానం మాట్లాడిన వ్యాఖ్యల్ని సుమోటగా తీసుకుపోయి ఆయన మీద అనర్హత వేటు చేస్తే గతంలో జనరల్ ఎలక్షన్ లో 2వ ప్లేస్ ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించి ఈసారి డెఫినెట్ గా జూబ్లీస్ లో కూడా కొడతాము. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ సైతం కూడా హుజూరాబాద్ లో కానివ్వండి, మరొక పక్క ఇటు జరిగినటువంటి రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మునుగోడుకు సంబంధించిన అంశంలో కాబట్టి డిపాజిట్ దక్కలేదు. కాబట్టి అదే కూడా జూబ్లీస్ లో డిపాజిట్ దక్కలేదంటాము, ఎక్కడ కూడా నైరాశ్యం చెందలేదు. డెఫినెట్ గా కూడా బౌన్స్ బ్యాక్ అయితే కొడతామని చెప్పి కూడా బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద పొలిటికల్ ఎలీట్ అంతా కూడా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం, వాటాకు సంబంధించిన అంశం అటు బీఆర్ఎస్ లో తలెత్తింది. మళ్ళీ నేతలు ఒకరిపై ఒకరు కూడా చూస్తున్నాం కదా కొత్త కాలంగా కూడా అటు కేసీఆర్ ఎప్పుడైతే బయటికి వచ్చారో కేసీఆర్ తోలు తీస్తానో తన విషయాన్ని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడదని చెప్పినటువంటి అంశం మీద నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు, చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి అవి రాజకీయాలకు తగదు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల కూడా నేతల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ మాట్లాడిన దానికంటే కూడా రేవంత్ రెడ్డి రాజకీయాల్లో అంతకు ఘాటుగా మాట్లాడడం సరైనటువంటి భాష కాదంటూ కూడా కొంత ఫైర్ అయినటువంటి మొత్తం మీద చిట్చాట్ కు సంబంధించి అటు తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి డెఫినెట్ గా కూడా వీళ్ళందరినీ కూడా పక్కకు జరిపిన మాత్రం డెఫినెట్ గా బీజేపీ తొందరలోనే పోరాటాలు చేస్తుంది. పోరాటాలు చేయడం కాకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరేవేస్తాం. ఎందుకంటే ఈ నేతల మధ్య నాయకుల యొక్క అవినీతి కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య లోపాయికార ఒప్పందం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా బీజేపీ మాత్రం నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల అధికారంలోకి 2028 లో అధికారం బీజేపీ చేపడుతుందని బండి సంజయ్ కూడా కొంత ధీమా వ్యక్తం చేశారని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం రోహింగ్యాల అంశం తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే బంగ్లాదేశ్ అంశం ప్రస్తుతం తీవ్రమైన చర్చాంశంగా మారింది, ఈ గ్లోబల్ టాపిక్గా మారింది. సో జియో పాలిటిక్స్కి సెంట్రీగా మారిన ఈ నేపథ్యంలో రోహింగ్యాల అంశాన్ని ఇటు బీజేపీ మరి ముఖ్యంగా బండి సంజయ్ ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటున్నారు, తెలంగాణ బీజేపీ ఎలా ముందుకు వెళ్దాం అంటోంది, అంటే ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ మాట్లాడుతున్న క్రమం. అసలు ఇప్పటికే బంగ్లాదేశ్ లో కూడా ఒక హిందూకు సంబంధించినటువంటి వ్యక్తిని అటు చెట్టుకు తగలబెట్టారు. దానికి సంబంధించి కూడా కొంత దేశవ్యాప్తంగా ఆందోళనలు ఢిల్లీ వీధుల్లో చూస్తాం. మనం విహెచ్పి బజరంగ దళ లాంటి సంస్థలు కూడా బయటకు వచ్చి బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్నట్టు మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా కొంత వ్యతిరేకిస్తూ కూడా అక్కడ బంగ్లాదేశ్ ఎంబసీకి వచ్చి కూడా అటు ఢిల్లీలో కానివ్వండి, ఇంకో పక్క కోల్కతాకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం కాకుండా బంగ్లాదేశ్ వ్యతిరేకంగా నినాలు చేయడం వల్ల కూడా కొంత ఉద్రిక్తత నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచే ఉన్నారు. కాబట్టి ఇతర దేశాలకు సంబంధించి హిందువులను ఎట్లా మైనార్టీగా ఉండి వాళ్ళని ఎట్లా ఉతక్కుత కోసిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నేతలు మాత్రం ఇతర దేశస్తులను ఏమైందంటే ఇతర మతస్థులను ఏమైందంటే కూడా ఉనికి పడుతుంటారు. కాబట్టి డెఫినెట్ గా ఆ కేంద్ర ప్రభుత్వం కూడా వీటన్నిటిని కూడా అటు ఒకవైపు బంగ్లాదేశ్ జరిగేటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరాధిస్తుంది. ఇంకొక పక్క దేశంలో అక్రమ చొరబాటుదారులు, ఎందుకంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా మంది చొరబాటుదారులు కొన్ని లక్షల్లో ఉన్నారు. కేవలం అటు బార్డర్ సరిగా లేకపోవడం గతంలో అని చెప్పి కూడా బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా కొంత గత ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా రోహింగ్యాలను ఏరివేసేటువంటి పని ఇక్కడ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికే అక్రమంగా ఆధార్ కార్డు వాళ్ళకి ఇచ్చినందుకు ముఖ్యంగా కీలక పాత్ర కూడా ఎంఐఎం పోషించిందని చెప్పి ముందు నుంచి కూడా బండి సంజయ్ కానివ్వండి, బీజేపీ నేతలు కానివ్వండి ఆరోపిస్తున్నారు. కాబట్టి వచ్చేటువంటి జిహెచ్ఎం ఎన్నికల్లో డెఫినెట్ గా ఇదే అంశాన్ని మరొక పక్క
బంగ్లాదేశ్ ఇంకో పక్క రగిలిపోతుంది కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల పైన దాడులు కానివ్వండి, మైనార్టీల పైన బంగ్లాదేశీలు చేస్తున్నటువంటి అరాచకాలు వీటన్నిటిని కూడా తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను కూడా వెనక్కి పంపాలి, ప్రభుత్వం గుర్తించాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి ఇచ్చినటువంటి కార్డు గుర్తింపు కార్డులని రద్దు చేసి కూడా వాళ్ళని గుర్తిస్తే వెనక్కి పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా బీజేపీ కొంత కేంద్ర ప్రభుత్వంతో కూడా కొన్ని చర్చలు చేసి ముందుకు అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇంకొక పక్క రోహింగ్యాలకు సంబంధించి ఎందుకంటే సాక్షాత్తు ఒక ఎంపీ నిన్న వెళ్ళి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లోకల్ ఉన్నారా నాన్ లోకల్ ఉన్నారా అని చెప్పి ఒక ఎంపీకే 4 రోహింగ్యాలు దొరకాలంటే ప్రత్యేకమైనటువంటి కాటన్ సెర్చ్ కానివ్వండి, పోలీసులకు సంబంధించి కూడా కొంత చర్చ చేస్తే ఇంకెక్కువ మంది దొరుకుతారు కాబట్టి కొంత పోలీసుల మీద కూడా బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చి కూడా రోహింగ్యాల ఏరివేతకు సంబంధించి కూడా ప్రభుత్వం పైన డెఫినెట్ గా కూడా వాళ్ళ ప్రెషర్ పెట్టేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. మొత్తంగా అయితే మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిట్చాట్లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో రోహింగ్యాలకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నిన్న మా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి 4 రోహింగ్యాలను పట్టుకున్నారన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దాదాపు 60,000 మంది రోహింగ్యాలు ఉన్నారంటున్నారు ఆయన. వీళ్ళంతా 2009లో వచ్చిన వారు అంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. జేహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు ఆయన. కాంగ్రెస్ ఎంఐఎంతో కాకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కలిసి పోటీ చేయనివ్వండి అంటున్నారు బండి సంజయ్. బీజేపీ మాత్రం సింగిల్గానే మేయర్ పీఠం కొడుతుందంటున్నారు ఆయన. కేసీఆర్పై రేవంత్ మాట్లాడిన భాష కరెక్ట్ కాదంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కొడుకు కేటీఆర్ అహంకారంతో మాట్లాడతాడు. గతంలో కేసీఆర్ మాట్లాడినా ఖండించా, రేవంత్ మాట్లాడిన తీరు ఆయనకి నష్టం అంటూ కూడా చెప్పుకొచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.